మన ప్రభువును మనం ఆరాధించకపోయే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం 3-4 కలిసి ఉన్నాయి. ఈ 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలను అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ మా ప్రభుదినము మిమ్మల్ని మీరు కోరినట్లుగా ఆరాధించడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన మీ వాక్యము కొరకై మీ వైపు చూస్తుంటున్నాను తండ్రి. నిష్ప్రయోజకుణ్ణి, ఏ మంచితనము లేనటువంటి వాడిని, బుద్ధి జ్ఞానములు లేనటువంటి వాడిని, తెలివి తక్కువ వాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని, చేతగాని వాడిని తండ్రి. అయినా మీరు నా పట్ల మీరు చూపిన మీ మహాప్రేమను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, వాక్య భాగమును ఆరాధన కొరకై మాకు కావలసిన మీ మాటలు మాకు దయచేయండి. దాసుడు యజమానుని చేతి వైపు చూస్తున్న రీతిగా, దాసి యజమానురాలి చేతి వైపు చూస్తున్న రీతిగా ప్రభా నేను మీ వైపు చూస్తుంటున్నాను. మీరు ఇస్తేనే మీ ప్రజలకు నేను పంచిపెట్టగలను తండ్రి. ప్రభా, సహాయం చేయండి తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మిమ్మల్ని అడుగుతుంటున్నాను. యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొరతగా అనుగ్రహించు దేవుడు కాదు గనుక తండ్రి మీ సమృద్ధి అయిన ఆత్మను దయచేయండి. అలాగే యెషయా గ్రంథం 51:16 జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నా నోట మీ మాటలు ఉంచండి, నన్ను మీ చేతి నీడలో కప్పి ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే నిర్గమ 4:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ నోటికి తోడై ఉండదును, నీవు పలుకోవలసింది నీకు బోధించదును అన్నావు. ప్రభా, సహాయం చేయండి తండ్రి. అలాగే నా ప్రభా నాయన, నీ నోటిని బాగా తెరుము, దాన్ని నేను నింపెదను అన్నావు. ప్రభా, నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటుండగా నా నోట మీ మాటలు ఉంచండి. కాని మాట, అపవిత్రమైన మాట ఏది నా నోట రానివ్వక మీకు మహిమ తెచ్చే మాటలు మాత్రమే నా నోట ఉంచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయగలిగిన మా ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మీ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను ప్రభా. తండ్రి, వాక్యమయ్యున్న దేవుడవు, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మీ కృప చొప్పున ఆయన ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రపంచమంతా మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకుంటున్న ప్రతి స్థలాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒంగోలు ఇష్కోను బట్టి మీకు స్తోత్రములు, ఇష్కోలు అనుబంధ సంఘాలను బట్టి స్తోత్రములు, పరిచర్యకై పంపబడిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయము మాకు దీవెనకరంగా ఉంచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీ పాదాలకు చెల్లించుకుంటూ కొద్ది మనవులు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, శక్తి కలిగిన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన
దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ మొదటి మాటలు మనం గమనించినట్లయితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మాట కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కూడా మొదటి అధ్యాయం 3వ వచనంలోనే ఈ మాట మనం గమనించవచ్చు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఈ మాట ఈ 3 చోట్ల మనం చూడొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అనే మాట ఈ 3 సందర్భాల్లో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పేతురు పత్రికలోకి వచ్చేసరికి మనం అక్కడ ఏం చూస్తున్నాము? రండి, పేతురు పత్రిక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతించబడాలి? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఎందుకు స్తుతించబడాలంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు, అందుకని తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం ప్రయోజనం చేకూరింది? ఈ మాట మనం గమనించినట్లయితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకి ఏమి కలిగింది, మనం ఎందుకు మన ప్రభువుని స్తుతించాలి అనే మాట మనం ధ్యానించుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం వలన నీకు నాకు ఏమి కలిగిందంటే, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల నీకు నాకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. కాబట్టి ఇప్పుడు మనము మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. అంటే తండ్రి అయిన దేవుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యము ద్వారా మనకి జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. అందుకై మనము మన ప్రభువుని ఆరాధించాలి. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అదే సమయంలో అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అంటే స్వాస్థ్యము ఎలాంటి స్వాస్థ్యము? ఈ స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఈ స్వాస్థ్యము మనకి కలిగింది. అలాగే ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన విశేషమైన కనికరం చొప్పున మనలను ఆయన మరలా జన్మింపజేశాడు. అందుకని మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. అలాగే ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వచ్చినట్లయితే 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు స్తుతించబడాలని ఇక్కడ ఏమనుంది? మన దేవుడు కనికరము చూపించే తండ్రి, అదే సమయంలో సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన పట్ల కనికరం చూపిస్తున్నాడు. సమస్తమైన ఆదరణ అంటే ఇంకా దానిని మించి ఇంకా ఏది లేదు. అంటే కొంతవరకు ఆదరణ కాదు, ఇక్కడ
సమస్తమైన ఆదరణ, అన్ని విషయాల్లో ఆదరించే దేవుడు మన దేవుడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇక్కడ ఎందుకు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడాలి అంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు మనం ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలంటే, జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగు చేశాడు. అంతేకాకుండా స్వాస్థ్యము మనకు అనుగ్రహించాడు. మరలా మనల్ని జన్మింపజేశాడు. అందుకే ఆయనను ఆరాధించాలి. అలాగే ఆ వాక్య భాగముతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, అంటే ఏ ఒక్కటి మిగల్చలేదు, అన్ని ఆశీర్వాదాలు మనకిచ్చాడు. అందుకని మన ప్రభువును మనం ఆరాధించాలి. అంటే ఆశీర్వాదాలు పొందుకున్న మనం అందరము ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయనను ఆరాధించకుండా ఉంటే అది మనకు మంచిది కాదు. అంటే దేవుని నుంచి మనము ఆశీర్వాదము పొందుకున్నాము. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనము కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. వీటితో పాటు ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా ఆయన కనికరము చూపించే దేవుడు. అంతేకాకుండా సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడు. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. తిరిగి పేతురు పత్రికలోనికి వద్దాం. పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు. చాలమ్మ, జీవముతో కూడిన నిరీక్షణ. సరే, ఈ నిరీక్షణని మరలా ధ్యానించుకుందాం. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఇందాక మనం చదువుకున్న భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం వల్ల మనం ఏమి పొందుకున్నామని చదువుకున్నాము? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థాన ద్వారా మనకి ఏమి కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది అని చదువుకున్నాం. సరే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల ఏమి కలిగింది? మనకి రక్షణ కలిగింది. చదువు మళ్ళీ ఒకసారి. 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల మనకేం కలిగింది? రక్షణ కలిగింది. రక్షణ అనేది ఎలా కలుగుతుంది? దేవుని వలననే కలుగుతుంది. రక్షణ యెహోవా ఆధీనము, ఆయన ఆధీనంలోనే ఉంది. రక్షణ యెహోవా దయచేసేది. ఈ రక్షణ హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షించబడిన ప్రభు బిడ్డలను బట్టి ప్రభువుకు వందనాలు. అయితే ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వారి కోసం ఈ వాక్య భాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాము? ఈ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షణ వలయంలోనికి రావాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరము. ఆయన కోరుకునే వారికి రక్షణ ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము మనకు బాగా తెలిసిందే, 12వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను. రక్షణను కోరుకునే వారికి రక్షణ కలుగు చేస్తాడు. ఆయన ఇచ్చే ఉచితంగా రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ పొందుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి? మన ప్రభువును మనము ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, రక్షకుడిని అంగీకరించాలి. ఆ రక్షణ మనకి ఎలా వచ్చిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సిలువ కార్యమును బట్టి, సిలువలో పొందిన విజయమును బట్టి మనము రక్షణ పొందుకున్నాము. ఇక్కడ 2 తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనెను. మనము రక్షణ పొందుకోవాలని ఆది నుంచి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే 85వ కీర్తన 9వ వచనం, 85వ కీర్తన మన దేశంలో చదువుమ్మా, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. అలాగే 119వ కీర్తన 155 కూడా చదువమ్మా. 119వ కీర్తన 155వ వచనం. భక్తిహీనులకు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. భక్తిహీనులకు రక్షణ దూరంగా ఉన్నది, కానీ భక్తి కలిగిన వారికి సమీపంగా ఉంది. కోరుకున్నటువంటి వారికి రక్షణ ఎప్పుడూ సిద్ధంగా ఉంది అని. అంటే ఆ రక్షణ మనకి ఎలా పొందుకున్నాం మనము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో చేసిన బలి అర్పణను బట్టి, అంటే ఆయన మృతి చెంది మరలా లేచాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళా చదువుతానమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు మరణించి తిరిగి లేచాడు? ఎందుకు మరణించి తిరిగి లేచాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4:25లో ఈ మాటే. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మన అపరాధాల నిమిత్తము మన ప్రభువు అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. అంటే మనము నీతిమంతులంగా ఉండాలని మన ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనం నీతిమంతులమా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రక్క పేజీలో 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎవరమయ్యామంట? నీతిమంతులం అయ్యాం. ఎలా అయ్యాము? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి
తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులమయ్యాము. ఆ భాగాన్ని మనం కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే ఇప్పుడు నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే ప్రభువును మనము నమ్మినట్లయితే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విమోచించడం వల్ల ఉచితముగా మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. అక్కడే 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారము బయలుపరచెను. చదువు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఇక్కడ మనల్ని నీతిమంతుడిగా చేసిన విధానాన్ని మనం గమనించినట్లయితే, మొదటిగా యేసుక్రీస్తు విమోచన ద్వారా మనం ఉచితంగా నీతిమంతులమయ్యాము. రెండవదిగా యేసుక్రీస్తునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎవరమే? నీతిమంతులమే. మనం నీతిమంతులమే ఎలా అయ్యాము? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వలనే మనం నీతిమంతులమయ్యాము. అలాగే కంటిన్యూ చదువుమ్మా. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. సరే అమ్మా, 28 చదువుమ్మా. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అంటే విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాము. అంతేగాని మనం ఏదో మంచి వాళ్ళమనో లేదా గొప్ప గొప్ప పనులు చేసినామని మనం నీతిమంతులం కాము. మనం ఎలా నీతిమంతులమయ్యాము అంటే యేసు ప్రభువు ద్వారా నీతిమంతులమయ్యాము. అది కూడా ఎలా నీతిమంతులమయ్యామంటే యేసు ప్రభువు చేసిన శిలువ కార్యమును బట్టి మనం నీతిమంతులమయ్యాము. అలాగే 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. నీతిమంతులు ఏమవుతారంటే ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఇక్కడ ఇంకో భాగాన్ని మనం గమనించినట్లయితే, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు కాబట్టి మనం నీతిమంతులమయ్యాము. రెండవదిగా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినాము కాబట్టి మనం నీతిమంతులమయ్యాము. మూడవదిగా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే నీతిమంతులముగా మార్చబడ్డాము. తర్వాత అదే 5వ అధ్యాయం 16వ వచనంలో 5వ అధ్యాయం మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. కృపావరమును బట్టి మనము నీతిమంతులమయ్యాము అని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల చూపిన కృపావరమును బట్టి మనము నీతిమంతులమయ్యాము. అలాగే 5:19 కూడా చదువుమ్మా. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఒకని విధేయత అంటే ఎవరా ఒకరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూపిన విధేయతను బట్టి మనం నీతిమంతులమయ్యాం. వాస్తవంగా రోమీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు. కానీ మనం ఇప్పుడు ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము.
ఎలా నీతిమంతులమయ్యాము? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా నీతిమంతులమయ్యాము. ఇప్పుడు ఆ నీతిమంతులు కూడా ఎలా అయ్యామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు కాబట్టి మనం నీతిమంతులమయ్యాము. రెండవదిగా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినాం కాబట్టి మనం నీతిమంతులమయ్యాము. మూడవదిగా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులమయ్యాము. నాలుగవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన కృపావరమును బట్టి మనం నీతిమంతులమయ్యాము. ఐదవదిగా ఆయన చూపిన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన విధేయతను బట్టి మనం నీతిమంతులమయ్యాము. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. ఇక్కడ రెండు మాటలు మనం గమనించాము. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల రక్షణ పొందుకున్నాము. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల నీతిమంతులమయ్యాము. ఇప్పుడు ఇంకొక భాగాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. సరే, మనకు కావాల్సిన భాగము నేను చదువుతాను. 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుండి లేవడం వలన మనకేం కలిగింది? దేవుని కొరకు ఫలించే అనుభవంలోనికి తీసుకొచ్చాడు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఆదికాండంలోనే ఆదాముని సృష్టించినప్పుడు మీరు ఫలించి, చూడండి మొదటి అధ్యాయం 22 చదవమ్మా. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, అంటే మానవులు ఫలించాలని అభివృద్ధి చెందాలని దేవుడి ఆశ. దేవుడు అదే కోరుకున్నాడు. కానీ ఆదాము యొక్క అవిధేయత వలన ఫలించలేకపోయారు. మళ్ళా 28లో కూడా చూడమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాని మీద అధికారం పొందుకోండి అని చెప్పాడు. అంటే మనం ఫలించాలని ఆయన కోరుకునే దేవుడు. అయితే మనం ఫలించాలని మళ్ళా రోమీయులకు రాసిన పత్రిక 7:4 చదవమ్మా. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేవడం వల్ల మనం ఫలిస్తాము. గోధుమ గింజ అది భూమి మీద పడి చచ్చిపోతేనే అత్యధికంగా ఫలిస్తుంది. అలాగే ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఫలించాలి, అది దేవుని యొక్క ఆశ. 15వ అధ్యాయం 4వ వచనం చదువుమ్మా. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే మనం ఫలించాలి. మనం ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలి? మనం ఫలించాలంటే నిలిచి ఉండాలా? అదే సమయంలో దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన యందు నిలిచి ఉండాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చాడు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేవడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగింది. అందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక మరొకసారి చూద్దాం. 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త దేవుడు, అంటే మన దేవుడు నిరీక్షణకర్త అయిన దేవుడు. ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు మనకి నిరీక్షణ అనుగ్రహిస్తాడు. సరే, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలోనే ఇంకో మాట చూద్దాం. సరే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుమ్మా. ఆయన యందు కాదమ్మా, కాదు. రోమీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి మనము అతిశయపడాలి. మరలా చదువుతాను. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు 5వ వచనంలో కూడా, ఎందుకనగా, సరే 3 కూడా చదువుమా, కంటిన్యూ చదువు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుదైనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మన తండ్రి అయిన ప్రభు అయిన అబ్రహామును సిగ్గుపరచనివ్వలేదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అంటే నిరీక్షణ ఉంచాడు. ఆ నిరీక్షణ ఉంచినటువంటి వారిని సిగ్గుపరచనివ్వని దేవుడు మన దేవుడు. అట్టి నిరీక్షణ నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. చదువు 20 కూడా చదువు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. అది అతనికి ఎంచబడునని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అంటే మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును మన నిమిత్తము కూడా వ్రాయబడెను. మన చదువు 24. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అంటే విశ్వాసముంచిన మనకు కూడా, అంటే మనల్ని కూడా ఆయన సిగ్గుపరచనివ్వడు అని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. 100 ఏళ్ళైనా ఇంక నీకేం పిల్లలు పుడతారులే అని అందరూ అన్నారేమో. అయితే ఆయనైతే ఆ విశ్వాసాన్ని వదులుకోని కారణాన, అంటే నిరీక్షణ ఉంచాడు. ఆయనను ఉంచిన నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఆయనను సిగ్గుపరచనివ్వకుండా వృద్ధాప్యంలో ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్న సమయంలో కూడా దేవుడు కార్యం చేయగలడు. అందుకే మృతతుల్యమైన గర్భములో నుండి ఇస్సాకును పుట్టించాడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం.
తీతు పత్రిక 12వ వచనం చదవమ్మా. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఈ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దీనిని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఇప్పుడు మరొకసారి పేతురు మాట చదువుకొని ఆరాధనలకు వెళ్దాం. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఆధారం చేసుకొని రోమీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం వల్ల మనము రక్షణ పొందుకున్నాం, అంతేగాక నీతిమంతులమయ్యాము. ఇప్పుడు జీవముతో కూడిన నిరీక్షణ మనము పొందుకున్నాము. అలాగే మనము ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల మనం ఫలించాలి అనే ఆ దేవుని యొక్క ఉద్దేశము మన విషయంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. దానికి కృతజ్ఞతగా మనము మన ప్రభువును ఆరాధించుకుందాం అన్న. 2 వచనాలు పాడదాం అన్నారండి.